యూట్యూబ్ ఛానల్ పెట్టారు కదా. సో అనురాధ బ్లాగ్స్ గుంటూరు టు యుఎస్ 40-45 దాటేసరికి ఇంకేం చేయలేం, మనం లైఫ్ అంతా అయిపోయింది అనుకుంటారు, హెల్త్ ఇష్యూస్ అని ఇవన్నీ అవన్నీ. మీకు ఆ ఏజ్ లో అసలు అలా అనుకోకూడదు. సో మీ ఉద్దేశం ప్రకారం హ్యాపీగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మాకైతే అప్పట్లో కొంచెం 16-17 ఏళ్ళకి మ్యారేజెస్ చేసేవాళ్ళు కదా. అంటే ఒకవేళ గొడవ అయ్యింది అనుకోండి మీకు అంకుల్కి మధ్యలో, అది ఎలా రిజాల్వ్ అయ్యేది? జనరల్ గా మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? అంకుల్కి కొంచెం కోపం ఎక్కువే. మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో ఆంటీ నాకు చాలా ఇన్స్పిరేషన్. సో ఆవిడతో ఒక చిన్న టాక్. హాయ్ ఆంటీ. హాయ్. హాయ్ మధు. ఆంటీ, మీతో ఇవాళ అంటే మీరు అసలు ఎలా స్టార్ట్ చేశారు ఇవన్నీ? మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టారు కదా. సో అనురాధ బ్లాగ్స్ గుంటూరు టు యుఎస్. సో అసలు స్టార్ట్ చేయాలనే ఐడియా మీకు ఎలా వచ్చింది? కరోనా అప్పుడైతే వీడియోలు చూసేదాన్ని, అసలు పెట్టాలని కానీ యూట్యూబ్ గురించి కానీ నాకు అసలు ఏమీ తెలియదు. నేను యుఎస్లో ఉన్నప్పుడు మా మనవరాళ్ళకి శ్లోకాలే చెప్తా ఉండేదాన్ని. ఒకరోజు జనని యూట్యూబ్లో పెడితే ఫస్ట్ వీడియో ఆన్ చేయంగానే 300 వ్యూస్ వచ్చినాయి అనమాట. నేను తర్వాత 15 రోజుల్లో ఇండియా వచ్చేస్తున్నా. వాళ్ళతో అలా అలా నేర్చుకొని ఇక్కడికి వచ్చేసి మళ్ళీ యూట్యూబ్లోనే చూసి కొంత నేర్చుకొని ఫ్రెండ్స్ పిల్లలు అలా వాళ్ళతో వీళ్ళతో చెప్పించుకొని ఇక పెట్టడం. ఎన్ని ఇయర్స్ అయిందంటే? 3 years అయిందమ్మా. 3 years అయింది. ఎన్ని వీడియోస్ చేశారు? 900 చేశాను. నేను స్టార్ట్ చేశాక చాలా రోజులు ఒక్కొక్క వీడియో తీయడానికి చాలా టైం పట్టేది. అండ్ కొన్ని రోజులు చేస్తే మధ్యలో గ్యాప్ ఇలా ఉంది. ఫస్ట్ లో అలా కొన్ని రోజులు చేయకపోవడం. అయితే అలా గ్యాప్ ఏమీ లేదు. పెద్ద వీడియో చేయలేకపోతే షార్ట్ అయినా ఏదో ఒకటి పెట్టేస్తా అనమాట. అలా గ్యాప్ వస్తే ఫస్ట్ నుంచి కూడా బ్రేక్ ఇవ్వలేదు, ఎక్కువ ఏమి ఇవ్వలేదు. నాకు అంటే నేను చేసేటప్పుడు నాకు ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది, మధ్యలో ఒక రోజు ఏం చేయాలి అని థాట్ కూడా రాదు ఒక్కొక్కసారి. సో 900 వీడియోస్ పెట్టారు కదా మీరు. జస్ట్ ఇవాళే 900 వీడియో అవుతుందని ఇందాక డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ నుంచి కూడా మీరు ఎవ్రీడే పెడుతున్నారు? ఒక్కరోజు ఎప్పుడన్నా ఒక్కరోజు పెట్టలేకపోయినా ముందే వీడియో చేసేసుకొని పెట్టేసుకొని ఉంచుకుంటాను అనమాట. ఒక్కో రోజు నాకైతే ఎక్కువ హెడేక్ వస్తా ఉంటది. ఎడిటింగ్ కూడా మీరే చేసుకుంటారా? ఎడిటింగ్ కూడా నేనే చేస్తాను. అది ఎలా నేర్చుకున్నారు? ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? అది కూడా ఇలా పిల్లల దగ్గర అలా వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి నేర్చుకొని యూట్యూబ్ లో చూసి కూడా నేర్చుకున్నాను. ఎంత టైం పడుతుంది మీకు వీడియో ఎడిట్ చేయడానికి? షార్ట్లు అయితే 10 నిమిషాల్లో చేసేస్తా, పెద్ద వీడియో అయితే హాఫ్ అన్ అవర్. ఓకే. నాకు ఇంకా ఎడిటింగ్ కూడా రాదు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నా వ్యూవర్స్ కోసం నాకు తెలుసు కానీ మీరు ఏ ఏజ్ లో స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఆంటీ మీకు? మొదలుపెట్టి 3 years అయింది. నాకు ఇప్పుడు 65. ఓకే. సో చాలా మందికి అంటే 40-45 దాటేసరికి ఇంకేం చేయలేం, మనం లైఫ్ అంతా అయిపోయింది అనుకుంటారు, హెల్త్ ఇష్యూస్ అని ఇవన్నీ అవన్నీ. మీకు ఆ ఏజ్ లో అసలు అలా అనుకోకూడదు. ఏ ఏజ్ అయినా సరే మన మనసు ముందు అలా చెయ్యాలి అని ఉంటే మాత్రం తప్పకుండా చేయొచ్చు. ఇప్పుడు మీకు ఇది టెక్నాలజీ నేర్చుకోవడం కష్టం అనిపించలేదా? అస్సలు ఏమనిపించలేదు. ఇంకా ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. నాకు చాలా గుర్తు, లాస్ట్ టైం లైక్ 1-2 years బ్యాక్ అనుకుంటా, ఏదో ఒకటి నేర్చుకోవడానికని కన్నా దగ్గర, మా అబ్బాయి దగ్గర నేర్చుకోవడానికి కన్నా చెప్తాడేమో ఇది అడగాలి, నాకు ఎలా చేయాలో రాదు అని వచ్చి నేర్చుకున్నారు మీరు. సో అప్పుడు అనుకున్నాను, అమ్మో ఎంత ఇంట్రెస్ట్ తో వచ్చి నేర్చుకుంటున్నారు. ఎప్పుడైనా ఏదైనా తెలియకపోతే చిన్న పిల్లలైనా సరే, వాళ్ళకి ఇప్పుడు పిల్లలకు కంప్యూటర్స్ వస్తుంది కదా, అలాగైనా నేర్చుకుంటా, వాళ్ళని అడిగి నేర్చుకొని చేస్తా. సో చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది మీరు ఈ ఏజ్ లో స్టార్ట్ చేయడం. మీకు ఒక్కొక్కసారి హెల్త్ ప్రాబ్లమ్స్ అలా ఏదైనా ఉండి వాళ్ళు చేయలేను అని ఎప్పుడు అనిపించదా అండి? అనిపించదు. ఇంట్రెస్ట్ అనమాట. ఇక చేయాలి అని ముందే చేసి ఉంచేసుకుంటా 2-3 వీడియోలు. మీకు బ్యాక్ పెయిన్ ఎక్కువ కదా? బాగా ఎక్కువ. ఒక్కొక్క రోజు లెగడానికి లేకుండా అలా ఇబ్బంది ఉన్నప్పుడు అప్పుడు ఎలా చేస్తారు వీడియో? ఒక్క రోజు మిస్ అవుతుంది కానీ అలా చేసి పెడతానే ఉంటే ఇంట్రెస్ట్ అనమాట. ముందు రోజు అలా చేసి పెట్టేసుకుంటా. ఎక్కువ టెంపుల్స్ ఇష్టం బాగా. గుడి వీడియోలు అయితే ఎక్కువ పెడతా ఉంటాను.
అంటే ఇప్పుడు వేటి గురించి వీడియోస్ పెడుతున్నారా అంటే మీరు? ఎక్కువ టెంపుల్స్ ఏనమ్మా. టెంపుల్స్. అది ఏమి లేని రోజు నేను ఇంకా బయటికి వెళ్లకుండా అలా ఉన్న రోజు వంట వీడియోలు ఏదో ఒకటి చేస్తా ఉంటా. నా వీడియోలు వంట కంటే టెంపుల్స్ వీడియోలే బాగా వ్యూస్ వస్తాయి. ఓకే, టెంపుల్స్ ఇష్టం మీకు, అది నాకు అందుకే. ఇష్టం. ఓకే. తర్వాత ఇంకొకటి మా వ్యూవర్స్ కోసం ఏంటి అంటే, స్పెసిఫిక్ గా నేను ఎక్కువ రిలేషన్షిప్స్ గురించి, హ్యాపీనెస్ గురించి, వీటి గురించి మాట్లాడుతున్నాను. సో మీ ఉద్దేశం ప్రకారం హ్యాపీగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మీరు హ్యాపీగా ఉండటానికి మీరు ఏం చేస్తారు? ముందు మనకు మనం హ్యాపీగా ఉంచుకోవాలి. అలా ఉంటేనే ఎదుటాలను కూడా హ్యాపీగా ఉంచగలం. మీకు ఏది ఇష్టం? మీరు హ్యాపీగా ఉండటానికి మీరు ఏం చేస్తారు? నాకు ఎక్కువ టెంపుల్సే ఇష్టం. ఏదైనా టెంపుల్స్. ఓకే. తర్వాత రిలేషన్షిప్స్ గురించి ఏమన్నా మాకు సజెషన్, అంటే మీ ఎక్స్పీరియన్స్ తోటి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఇంకా బెటర్ గా ఉండాలన్నా, ఇంప్రూవ్ చేసుకోవాలన్నా ఎలా ఉంటే ఇంప్రూవ్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారో మీ సజెషన్? ఇద్దరూ సర్దుకుపోవాలి. మాకైతే అప్పట్లో కొంచెం 16-17 ఏళ్ళకి మ్యారేజెస్ చేసేవాళ్ళు కదా, అదే చెప్పి పంపించేవాళ్ళు, అడ్జస్ట్ అవ్వాలి, సర్దుకుపోవాలి అని. కానీ ఇప్పుడేమో 25-30 వచ్చేదాకా కూడా పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఇంకా సొంతగా జాబ్స్ చేసి అలా కొంచెం అప్పటికి ఇప్పటికైతే చాలా తేడా ఉంది పిల్లల్లో. మేమైతే మాత్రం సర్దుకుపోవటం, వాళ్ళు కూడా సర్దుకుంటారు. ఏదైనా ఇద్దరిలో ఉండాలి కదా. ఇప్పుడు పిల్లలు లేట్ గా పెళ్లి చేసుకోవటం వల్ల ఎవరికి సర్దుకుపోయే మనస్తత్వం ఉండట్లేదు. అంటే ఒకవేళ గొడవ అయింది అనుకోండి మీకు అంకుల్ కి మధ్యలో, అది ఎలా రిజాల్వ్ అయ్యేది? జనరల్ గా మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? అంకుల్ కి కొంచెం కోపం ఎక్కువే. కోపం వచ్చినప్పుడు నేను సైలెంట్ గా ఉంటాను. అలా కొంచెం సేపటికి కోపం పోతుంది. నాకు వచ్చినప్పుడు కూడా అంకుల్ అలాగే. మీరు ఫస్ట్ మాట్లాడతారా, అంకుల్ ఫస్ట్ మాట్లాడతారా? కోపం వచ్చి కామ్ అయిపోయింది. ఒక్కొక్కసారి నేను మాట్లాడతా, ఒక్కోసారి అంకుల్ మాట్లాడతారు. అలా ఉంటది. ఎప్పుడు పెద్ద గొడవలు అయితే అట్లా ఏం రాలేదు, కానీ కోపం మాత్రం వస్తానే ఉంటది. ఎవరికైనా రాకుండా ఉండదు కదా. సరే అండి, వచ్చిన పాజిటివ్, వాళ్ళల్లో ఉన్న పాజిటివే మనం తీసుకుంటే, అంటే నెగిటివ్ లేకుండా పాజిటివ్ తీసుకుంటుంటే అప్పుడు బాగా, అంటే వాళ్ళలో ఉండే మంచి క్వాలిటీస్ ని అబ్జర్వ్ చేసుకుంటూ, అంటే దాన్ని చూస్తే మనకి వాళ్ళ మీద ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకుంటే ఏ సమస్య లేదు. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటే. ఓకే ఆంటీ, చాలా థ్యాంక్ యూ. ఇంత దూరం గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడి మా వ్యూవర్స్ కి మీ ఐడియాస్ అండ్ సజెషన్స్ అండ్ ఇన్స్పిరేషన్ గా ఉన్నందుకు. ఫైనల్ గా లాస్ట్ మీకు ఒక చిన్న గిఫ్ట్, నేను ఒక బుక్ రాశాను ఆంటీ, ఉమెన్ లెట్స్ జంప్ టు హెవెన్ అని, హ్యాపీగా ఉండడానికి ఉమెన్ కి ఎలాంటి సజెషన్స్, టిప్స్ ఇస్తూ. సో మీకు ఒక చిన్న గిఫ్ట్. మరి ఇప్పటికి ఎన్ని బుక్స్ రాసావు? ఇదే ఫస్ట్ ఆంటీ. ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ. సో మనం ఇప్పుడు ఆంటీతో మాట్లాడాను కదా, దాని నుంచి మనం ఏమేమి నేర్చుకోవచ్చు అనే పాయింట్స్ ఒక్కసారి లిస్ట్ చేసుకుంటే, ఫస్ట్ థింగ్, ఏ ఏజ్ లిమిట్ లేకుండా ఎప్పుడైనా మనం చెయ్యాలి అనుకుంటే స్టార్ట్ చేయొచ్చు అండ్ సక్సెస్ అవ్వచ్చు. అలాగే ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉన్నప్పుడు మనం చాలా యాక్టివ్గా ఉంటాం, మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. ఏ ఏజ్లో అయినా కూడా నేర్చుకునే వాళ్ళకి, ఏమి నేర్చుకోకుండా ఉన్న వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. గ్రోత్ మైండ్ సెట్ ఉంటుంది అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. ఇందాక ఆంటీతో మాట్లాడుతుంటే చెప్తున్నారు ఏంటి అంటే, నాకు ఇవి చెయ్యాలి అన్నప్పుడు నాకు పెయిన్ అది ఏదైనా ఉన్నా కూడా అవేమి పెద్దగా అనిపించవు, సో ఏవైనా చేసేస్తాను అని. ఇంకా ఏంటి అంటే, రిలేషన్షిప్స్లో కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఒక వేరే జనరేషన్తో నేర్చుకోవడం కోసం వేరే జనరేషన్స్తో మాట్లాడినప్పుడు కానీ, వాళ్ళతో రిలేషన్, వాళ్ళ మనవలు నేర్పిస్తున్నారు. ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళకి కాల్ చేయడం, అడగడం, ఇలాంటివి చేస్తారు. సో ఏంటి అంటే, వేరే జనరేషన్లో ఉన్న వాళ్ళతోటి కూడా కనెక్ట్, మంచి రిలేషన్షిప్ బిల్డ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఎంకరేజ్ చేస్తారు, ఇది ఇలా చేయమ్మమ్మా, అలా చేయమ్మమ్మా అని చెప్పినప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. సో రిలేషన్షిప్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇంకా ఒక హాబీ ఏదైనా మనం పెట్టుకున్నప్పుడు మనం చాలా హ్యాపీగా ఉంటాం, మనకి ఇష్టమైంది చేసినప్పుడు. సో ఆ విధంగా కూడా హెల్ప్ అవుతుంది. సో మనం హ్యాపీగా ఉంటే మన రిలేషన్షిప్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే
మనం హ్యాపీగా ఉన్నప్పుడే ఆ హ్యాపీనెస్ ని మనం ఎదుటి వాళ్ళకి ఇవ్వగలుగుతాం. సో ఇవన్నీ మనం నేర్చుకోవచ్చు ఆంటీతో మాట్లాడినప్పుడు, ఆవిడ దగ్గర నుంచి మనం నేర్చుకున్న విషయాల్లో.